ఉత్తర తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. ఈ ఏడాది తొలిసారిగా నీటి మట్టం 26 అడుగులకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 93,632 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుండగా 98,761 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతుంది. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు పెద్దపల్లి జిల్లాలో జనజీవనం స్తంభించింది. రామగుండం, సింగరేణికి చెందిన 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గనుల్లో భారీగా వర్షపు నీరు నిల్వ ఉండటంతో పనులు ఆగిపోగా బురద కారణంగా భారీ యంత్రాలు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో సుమారు 1,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. బొగ్గు రవాణా కూడా నిలిచిపోవడంతో వర్షాలు తగ్గిన తర్వాతే ఉత్పత్తి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలోనూ వర్షాల ప్రభావం సింగరేణి గనులపై తీవ్రంగా పడింది. జీవీఆర్, కిస్టారం ఓపెన్ కాస్ట్ గనులో బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపు పనులు నిలిచిపోయాయి. ఒక్క రాత్రి కురిసిన వర్షానికి 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 2,60,000 క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని వెల్లడించారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆటోనగర్, ప్రెస్ కాలనీతో పాటు పలు కాలనీలో మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు, పాదచారుల రాకపోకలు స్తంభించిపోయాయి. ఇదే సమయంలో సాలూరు మండలానికి చెందిన హనుమండ్లు నివాస గృహం వర్షం దాటికి కూలిపోగా కుటుంబ సభ్యులు సమయానికి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.